ఎటువంటి చర్చ జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఎమ్మెల్యే రాజా సింగ్ గత కొద్ది రోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నేరుగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో చిట్చాట్లో భాగంగా కీలకమైన అంశాలకు సంబంధించి కావచ్చు, సంచలన వ్యాఖ్యలు కావచ్చు చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ కాంటెక్స్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఎటువంటి వ్యాఖ్యలు చేశారు? దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? వ్యాసన్నట్టు సొంత పార్టీ ఎమ్మెల్యేనే కిషన్ రెడ్డి ఫైర్ అవడం వెనుక బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాంట్రావర్సీకి సంబంధించి రాజా సింగ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటారు. అటువంటి రాజా సింగ్ గత కొంతకాలంగా సొంత పార్టీ అంటే రాష్ట్ర పార్టీ పైన, రాష్ట్ర నాయకత్వం పైన ఎప్పటికప్పుడు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే వ్యక్తి టార్గెట్ గా కూడా కొన్ని కామెంట్ చేస్తున్నారు. రాజా సింగ్ పైన ఒకవైపు కార్యకర్తలు ఫైర్ అవుతున్నాయి, మరొక పక్క రాజా సింగ్ పట్ల కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసినాం. ఈ రోజు తాజాగా గతంలో చూసాం, కొజ్జాలంటూ, పాత సామాన్లు అంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేసి కొజ్జాల వెనకాలండి పార్టీని ఇక్కడ అధికారంలోకి తేలేము అని చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. మరొక ముందే ఈరోజు తాజాగా మరొకసారి రాజా సింగ్ కిషన్ రెడ్డి పైన ఫైర్ అయ్యారు. ఆయనకు సంబంధించి కూడా కిషన్ రెడ్డికి అటు ఆ చెవులు వినబడవు, అటు నోరున్నా మాట్లాడలేరు, అటువంటి మహానుభావుని హెల్ప్ అడుగుతున్నారని చెప్పి రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు దత్తాత్రేయ పుస్తక ఆత్మకథకు సంబంధించినటువంటి పుస్తకావిష్కరణ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి సభలో మాట్లాడుతూ కిషన్ రెడ్డితో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. వెంటనే అంటే అక్కడ సీఎం మాట్లాడినటువంటి వెంటనే ఇటు రాజా సింగ్ ఫైర్ అవ్వడం కూడా కొత్త చర్చకు కూడా ఎక్కువ దారితీస్తుందని చెప్పాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి పేరు వింటేనే రాజా సింగ్ మండిపడుతున్నాడు. కిషన్ రెడ్డితో కొజ్జాలతో కూడా పోల్చారు. గతంలో అటు ఆ పార్లమెంటు టికెట్ కు సంబంధించి, హైదరాబాద్ సంబంధించి గతంలో కూడా ఆయన మీద విమర్శలు చేశారు. అలాగే జిల్లాకు సంబంధించినటువంటి అంశం, ఆ జిల్లా అధ్యక్షుడి విషయంలో కూడా ఒకవైపు ప్రశ్నిస్తూనే కిషన్ రెడ్డికి సంబంధించి వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు కూడా ఒకవైపు రాజా సింగ్ కిషన్ రెడ్డి పైన ఫైర్ అవుతున్నారు. కానీ రాజా సింగ్ కు సంబంధించినటువంటి అంశం మీద కూడా మొన్న చూసాం, పార్టీకి సంబంధించి అయినా అటు పార్టీ నాయకుల మీద కానివ్వని చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పార్టీకి కొంత నష్టం కలిగిస్తున్నాయి. కాబట్టి నోటీసులు ఇస్తారని చర్చ జరిగినప్పుడు కూడా ఆయన ఘాటుగా స్పందించి కూడా రాష్ట్ర నాయకత్వాన్ని నిలదీశారు. ఇటువంటి వ్యక్తులు ధర్మ కార్యక్రమాలు చేస్తూ కూడా ఎక్కడ కూడా ఇటు తెలంగాణలో ఒక పార్టీతో ములాఖత్ అయి ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించి అదే పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కూడా వచ్చే ఎన్నికల్లో నిలబడతారు. వారు సూచించిన మేరకు కూడా ఒకవైపు కూడా టిక్కెట్లు ఇస్తారని రాజా సింగ్ వ్యాఖ్యలు కూడా ఒకవైపు అటు లాస్ చేస్తుంటే, మరొక వైపు కవితకు సంబంధించినటువంటి అంశంలో కూడా రాజా సింగ్ స్పందిస్తూ కవిత బీజేపీపై చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అటు మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. కాబట్టి తాజాగా రాజా సింగ్ ప్రస్తుతం మళ్ళీ అటు కిషన్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒకవైపు కూడా కిషన్ రెడ్డికి సంబంధించిన దెబ్బతీయడమే కాకుండా ఆయన అసంతృప్తి క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికలు జరగక ముందు కూడా అటు రాజా సింగ్ పార్టీకి సంబంధించి సస్పెన్షన్ లో ఏడాదికి పైగా ఉన్నారు. ఆయన జైలు నుంచి వచ్చాక రేపు టికెట్ అనౌన్స్మెంట్ చేస్తారన్న రాజా సింగ్ సస్పెన్షన్ కూడా ఎత్తివేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి రాజా సింగ్ తో మాట్లాడేందుకు కూడా, ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ నేతలు కూడా ఆయనతో మాట్లాడేందుకు కూడా సంకోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనతో ఎవరు మాట్లాడేందుకు కూడా సాహసం చేస్తలేరు. ఒకవైపు అటు బండి సంజయ్ కి అన్న అని పిలిచేటువంటి రాజా సింగ్ మొన్న చూసాం, బండి సంజయ్ ని ఒకవైపు ఆ దొంగలతో కూడా కలిసిపోయారని చెప్తూనే కరీంనగర్ నుంచి తనపై వారు మొదలైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి బండి సంజయ్ ని కూడా కాస్త కలిసివేసింది. కాబట్టి పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో రాజా సింగ్ చాలా రాంగ్ టైంలో కూడా ఒకవైపు ఆయనకు సంబంధించి కూడా స్పందిస్తున్నారు. పార్టీకి ఇక్కడ రాజా సింగ్ ఏం కోరుకుంటున్నారు? రాజా సింగ్ సంబంధించి ఒక టార్గెట్ గానో లేకపోతే ఒక అంశానికి సంబంధించి క్లారిటీ గానో ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే వాట్ హీ వాంట్స్ అనే అంశానికి సంబంధించి బీజేపీలో ఏం చర్చ జరుగుతోంది? డెఫినెట్ గా రాజా సింగ్ అనేది ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి తనకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో చాలా సార్లు అటు పార్టీ దృష్టికి తీసుకెళ్లాను. తనను ఎక్కడ కూడా తన చేసినటువంటి విజ్ఞప్తుల్ని పార్టీ పరిగణలోకి తీసుకుంటలేదని చెప్పి రాజా సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగా రాజా సింగ్ చూసాం, గతంలో అటు ఫ్లోర్ లీడర్ గా ఆశించారు. ఆ తర్వాత ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. అటు రాజా సింగ్ కు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన అంశాలు కొన్ని కూడా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి అటువంటి అంశాల్లో కూడా పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా వాటిని ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు. మొన్న జరిగినటువంటి జిల్లా అధ్యక్షుల ప్రకటన వెనుక కూడా గోల్కొండ జిల్లాకు సంబంధించి రాజా సింగ్ కాన్స్టిట్యున్సీ అందులోనే వస్తారు. కాబట్టి ఆ జిల్లా అధ్యక్షులు సైతం రాజా సింగ్ తను ప్రతిపాదించినటువంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరు తీసుకోకపోవడం పట్ల కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి అభ్యంతరాలు కూడా ఒకవైపు పార్టీకి తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో
పార్లమెంట్ అభ్యర్థికి ఇందాక చెప్పినట్టు పార్లమెంట్ అభ్యర్థి హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలతను ప్రకటించినప్పుడు కూడా తను హైదరాబాద్ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏకైక బీజేపీ, అది కూడా సీనియర్ ఎమ్మెల్యేను తన నిర్ణయం తీసుకోకుండానే, తన యొక్క అభిప్రాయం తీసుకోకుండానే ఏ విధంగా ప్రకటిస్తారని చెప్పి ఇవన్నీ కూడా రాజాసింగ్ మనసులో పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో కూడా చూస్తాం, అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా ప్రధానితో సహా జాతీయ నేతలు వచ్చి ఇక్కడే పక్కనే రాజాసింగ్ కాన్స్టిట్యున్సీకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఎల్బీ స్టేడియంలో మీటింగ్లు నిర్వహించినప్పటికీ కూడా ఎక్కడ కూడా రాజాసింగ్ హాజరు కాలేదు. రాజాసింగ్ హాజరైన దాంట్లో కేవలం ప్రధానితో ఎమ్మెల్యేలు ఎంపీల భేటీ ఢిల్లీలో జరిగిన దానికి ఒక్కదానికి కూడా ఆయన అటెండ్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. కానీ ఆ తర్వాత ఎప్పటికప్పుడు టైం దొరికినప్పుడల్లా సొంత పార్టీ నేతల్ని విమర్శించడం ఏదైతే ఉందో దానికి సంబంధించి రాష్ట్ర పార్టీని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర నేతల్ని మీదనే ఆయన ఒకవైపు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కాబట్టి రాజాసింగ్ తీరుపైన కాస్త అసహనం పార్టీలో కూడా ఒకవైపు మొదలైందని చెప్పొచ్చు. రాజాసింగ్ మరొక పక్క పార్టీలో పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్ లో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యేను తనకు ఎందుకు పార్టీలో మర్యాద ఇవ్వట్లేదు, తనకు కిషన్ రెడ్డితో తాను దాదాపుగా ఒకేసారి కూడా ఇద్దరం కలిసి పనిచేశాం కాబట్టి పాత కక్షలు ఏమన్నా గొడవలు పెట్టుకుని తనకి సరైనటువంటి స్థానం కూడా అక్కడ కల్పించట్లేదని చెప్పి రాజాసింగ్ ఆయనకు సంబంధించి ఆయన వర్షన్ ఆయన అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా మొత్తం మీద రాజాసింగ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసి వ్యక్తిగత దూషణలు అనేటివి సరికావని చెప్పి కూడా బీజేపీ కార్యకర్తలు కూడా రాజాసింగ్ పట్ల కూడా అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. సచిన్ రైట్ శ్రీధర్, మొత్తంగా అయితే మాత్రం రాజాసింగ్ చిచ్చాట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సంబంధించి తెలంగాణ బీజేపీలో మరోసారి ఆ విభేదాలు బయటపడ్డాయా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు రాజాసింగ్ తన చిచ్చాట్లో. కిషన్ రెడ్డి సహకరిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రియాక్ట్ అయ్యారు రాజాసింగ్. రేవంత్ మీరు ఎవరిని హెల్ప్ అడుగుతున్నారు, ఆయనకు చెవులున్నా వినపడవు, నోరున్నా మాట్లాడు అంటూ రాజాసింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడారంటూ ప్రస్తుతం ఆ చిట్చాట్కి సంబంధించి సంచలనంగా మారింది. అలాంటి మహానుభావులు మీకేం హెల్ప్ చేస్తారు అంటూ రాజాసింగ్ తన చిట్చాట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ వ్యూవర్స్కి విజ్ఞప్తి, మీ మొబైల్ ఫోన్లో ఆర్టీవీ లైవ్ యాప్ ఉంటే వెంటనే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే వేగవంతమైన తాజా సమాచారం కోసం ఆర్టీవీ లైవ్ యాప్ అప్డేట్ అయిపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఆర్టీవీ లైవ్ యాప్ని అప్డేట్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే అఫ్కోర్స్ మీరు చేసుకుని ఉంటారు. ఒకవేళ ఎవరైనా చేసుకోకపోయి ఉంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లింక్పై క్లిక్ చేసి ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.